ఏమిటి ఇప్పుడు ఏంటి ఎమ్మెల్యేలు కలవట్లేదు, ముఖ్యమంత్రి దొరకట్లేదు, ముఖ్యమంత్రికి మా సమస్యలు చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మేము ఈ పార్టీలో ఉండడం అనవసరం, ఇంకా బయటకు వెళ్ళిపోతాం, ముఖ్యమంత్రి రెస్పెక్ట్ చేయట్లేదు, ఇటువంటి ఓట్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. అది పార్టీలు మారడానికి రీజన్ అవుతుందా? మీ అబ్జర్వేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో? ఇప్పుడు ప్రతి శాసనసభ్యుడికి సరే, మంత్రులు అంటే కేబినెట్ మీటింగ్ జరుగుతాయి, లోపల మాట్లాడతారు, అవసరం అనుకుంటే ప్రత్యేకంగా వెంటనే మాట్లాడుకునే ఛాన్స్ దొరుకుతుంది. బట్ ఎమ్మెల్యేలకు దొరకదు. ఇప్పుడు ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టాడు అనుకోండి, 1-to-1 ఎప్పుడు మాట్లాడతారు? అక్కడ సమావేశంలో వస్తారు, ఉపన్యాసం ఇస్తారు, పోతారు ముఖ్యమంత్రులు. 1-to-1 మాట్లాడితే కదా ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏమన్నా కొన్ని ఉంటాయి చెప్పేటి, ప్రతిపక్ష ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవి ఉంటాయి, అలాగే పలాని సమస్య పరిష్కరించకపోతే నియోజకవర్గంలో వ్యతిరేకిస్తారనేది ఉంటాయి, అలాగే కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వ్యాపార సమస్యలు కూడా ఉంటాయి. ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తను బాధ చెప్పుకోగలిగితే ఆ బాధను తీరుస్తాడని నమ్ముతారు శాసనసభ్యులు. అందరూ ఎంత బయటికి ఎంత పర్సనల్ ఇష్యూస్, వ్యాపారం ఇష్యూస్ అవి చెప్పుకోవడానికి పర్సనల్ గా 1-to-1 మాట్లాడడానికి టైం అడుగుతారు, అంతేనా? ఎక్కువ అవే ఉంటాయి. దానికి ఎందుకు ముఖ్యమంత్రి టైం? ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలనో నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే 1-to-1 అవసరం లేదు. డయాస్ లోనే మాట్లాడారు. 1-to-1 ఎప్పుడు అడుగుతారంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల మీదనే 1-to-1 కావాలి. వాటిని తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి అవాయిడ్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎలా ఇంటరాక్ట్ అయ్యేవాడు అందరితో, ముఖ్యమంత్రి అయినా కూడా అలాగే అవుతాడని వీళ్ళు భావించారు. కానీ ఆయన అసలు ఏం పని ఉంది, ఎందుకు నన్ను కలవాలి, ఆ పని ఏంటంటే ఆ పని నేను సీఎం పేసీలో ఇద్దరితో మాట్లాడాను. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇంకో పలానా ఉప్పల్ లక్ష్మణ్ వస్తాడంటే అడుగుతాడు అపాయింట్మెంట్, అంటే ఎందుకు, ఏమిటి, ఏం పని కనుక్కోండి, లేదా మీకు తెలిసింటే నాకు చెప్పండి, మీకు తెలుసా అని అడుగుతాడట. అడిగినప్పుడు ఏం చెప్పలేదు, ఊరికేనే కలవాలంటున్నారంటే, ఊరికేనే కలవాలనుకుంటున్నారంటే ఇప్పుడు కుదరదంట. అలా కొంతమందికి అపాయింట్మెంట్ నుంచి ఎందుకు కలవాలనుకుంటున్నారు అంటే కూడా వాళ్ళకి కూడా చెప్పలేదు, ఏదో ఉంటది, ఏదో ఊరికే ఓన్లీ ముఖ్యమంత్రికే చెప్పాలనే ఇష్యూ కదా అది. అంతే కదా. ఇప్పుడు వ్యక్తిగత విషయాలు ఏం చెప్తారు, చెప్తే 10 మందికి తెలిసిపోతాయని ఆలోచిస్తారు కదా. ఇక్కడ సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా అపాయింట్మెంట్లు ఎమ్మెల్యేలు కూడా ఇవ్వకుండా పోవడము, ఈవెన్ జర్నలిస్టులతో కూడా, సీనియర్ జర్నలిస్ట్ తో నాలాంటి వాళ్ళని కూడా కలవకుండా పోవడము అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. పైగా ఒక ఆరిజిన్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారితో పనిచేస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ తో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు ఒక పర్టికులర్ టైం ప్రతిరోజు, అదే చంద్రబాబు నాయుడు కూడా అలాగే కలిసేవాడు ప్రతిరోజు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే కలిసేవారు. అది సెక్రటరియట్ లో కలిసేవాళ్ళు, ఇంటి దగ్గర కలిసేవాళ్ళు, రెండు ఉంటాయి. అక్కడ రోజులు ఇక్కడికి వచ్చేవాళ్ళు సెక్రటరియట్ కు, విజిటింగ్ అవర్స్ లో కలిసేవాళ్ళు. ఆయన లేకపోతే ఎక్కువ మంది జనం ఉంటే బయటికి వచ్చేసి ఒక్కొక్క లైన్ లో నిలబెట్టి అందరితో మాట్లాడుతూ పోతాడు రాజశేఖర రెడ్డి. ఎవరిని కూడా మాట్లాడకుండా ఆయన వెళ్ళడు. అది ఇంట్లో గానీ సెక్రటరియట్ లో గానీ నేను కళ్ళారా చూశాను. అందువల్ల ఏంటి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇంటి దగ్గర ఒక పొద్దున మార్నింగ్ ఓ సిస్టమ్ ఉంటది, మళ్ళీ సెక్రటరియట్ లో మళ్ళీ సిస్టమ్ ఉంటది, కలిసేవాడు. ఎప్పుడైనా ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు కలవకుండా రేపు రమ్మని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి, కాదని. కానీ ఈయన ప్రతిపక్ష నాయకుడుగా అంటే నా అనుభవం ఒకటే ఒక మాట చెప్పేస్తా. నేను 24 సంవత్సరాలుగా జర్నలిస్ట్ ని, 45 సంవత్సరాలుగా నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి, అంటే అప్పుడే రాజకీయాలకు వచ్చే జర్నలిజంకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ఫస్ట్ సీఎం అనుకో, అక్కడి నుంచి ఇప్పటి వరకు నేను అంటే ముఖ్యమంత్రి హోదాలో కలవని ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఒకడే. మీరు చెప్పండి, ప్రతిపక్ష నాయుడు కలిశారు. మీకేం పని ఉంటుంది? మీరు కూడా డయాస్ లోనో లేకపోతే పేపర్ లో ఆర్టికల్ రాసి చెప్పొచ్చుగా. మీరేమైనా పర్సనల్ గా 1-to-1 ఇంకేమైనా ఉందా? మీరు జర్నలిస్ట్ గా ఆర్టికల్ రాయొచ్చు కదా. అట్లా కాదు. ఇప్పుడు అడిగావు కదా, ఇప్పుడు చెప్పనా, నా కుమారుడి వివాహానికి అపాయింట్మెంట్ అడిగితే కూడా పిలవడానికి అడిగితే ఇవ్వలేదు.
ఇవ్వలేదు. మరి ఇంకా మరి మీరు అడిగారు కాబట్టి చెప్పాను నేను. ఇవ్వలేదు. ఇప్పుడు ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారు లక్ష్మణ్ గారు రమ్మనండి అని ఫోన్ చేస్తారు ముఖ్యమంత్రి అయినాకనే. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపిస్తారు. ఇదిగో పలానా ఇష్యూ పబ్లిక్ లో ఇలా ఉంది, లేకపోతే పలాంటి ఉంది అంటే పబ్లిక్ ఇష్యూలే, నాట్ పర్సనల్, వ్యక్తిగతం ఏమీ లేవు. ఇదిగో దాని మీద నువ్వు ఫీడ్బ్యాక్ ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అని అడిగేవాళ్ళు, నేను చెప్పేవాడు. లేదంటే టైం తీసుకొని మళ్ళీ వెళ్ళి చెప్పేవాడిని. ఇవాళ ఏ సీనియర్ జర్నలిస్టులతో, ఇప్పుడు నాతోనే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఇంకా మిగతా సీనియర్ జర్నలిస్ట్ తో కూడా మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేవాడు. సెక్రటరీ పోయి రాజశేఖర రెడ్డి గారిని రోజు కలిసే అవకాశం ఉండేది. ఆయన బయట ఎప్పుడు పట్టే లోపల పోయి మాట్లాడేవాడిని రాజశేఖర రెడ్డితో. చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడేవాడిని, ఎందుకంటే నాకు ఇద్దరితో సమానంగానే ఇంటరాక్షన్ ఉంది, నేను మళ్ళా కాదని చెప్పడం లేదు. బట్ జగన్మోహన్ గారి దగ్గర లేకపోయే కదా మనం ఏదన్నా పబ్లిక్ లో ఒక ఇష్యూ నడుస్తుందంటే ఆయన శాసనసభ్యుడు మీ మంత్రి తప్పు చేస్తున్నాడని చెప్తాం కదా మేము. చెప్తే దిద్దుకున్నాడు రాజశేఖర రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గారు గాని. మంత్రుడు పిలిచి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. జర్నలిస్టులనే ఒక ఇంటెలిజెన్స్ గా వాడుకునే వాళ్ళు లీడర్ సపోర్ట్ లో, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సార్ నేనేం చెప్తానంటే, ఏదైనా ఉంటే ముందు చెప్పాలా, ప్రెస్ లో చెప్పాలా, నియోజకవర్గంలో చెప్పాలంటే రాష్ట్ర సమస్యల మీద ఈయన అసెంబ్లీలో చెప్పొచ్చు, లేదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. ప్రధానమంత్రిని ఎవరు చూడకుండా డోర్లు వేసుకొని ఈయన ఎందుకు కలుస్తున్నాడు, ఇప్పుడు 34 సార్లు కలిశాడు. రాష్ట్ర సమస్యలే అయితే ప్రైమ్ మినిస్టర్ కి డైరెక్ట్ గా ఆయన పబ్లిక్ ద్వారానే చెప్పొచ్చు, డోర్ మూసుకొని ఎందుకు కలుస్తున్నాడు. పర్సనల్ విషయం, పర్సనల్ ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదనుకుంటారు రఫీ గారు. అదే నేను చెప్తున్నా, కరెక్ట్ అవునో కాదు మీరు చెప్పండి. అసలు ఏ రోజైనా ప్రజల్ని ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి ప్రజల్ని ఎప్పుడైనా ఎలో చేశాడా? ఏదైనా ఒక విజ్ఞాపన పత్రం ప్రజల దగ్గర ఏ టూర్ లో వెళ్ళినా, ఇప్పుడు సిద్ధం సభలు కానీ అంతకుముందు బటన్ నొక్కుడు హెలికాప్టర్లు దిగుతాడు, 2000 మంది పోలీసులు పెట్టుకుంటాడు, పరదాలు పెట్టుకుంటాడు, మాట్లాడతాడు. ఎక్కడ ఇప్పుడెక్కడ తీసుకుంటాడు? లేదు, అది నేను చెప్పేది. ప్రజల దగ్గర విజ్ఞాపనలు తీసుకునే కార్యక్రమే పెట్టలేదు. అది రెగ్యులర్ గా షెడ్యూల్ లేదు కానీ ఆయన బయటికి వెళ్ళినప్పుడు విజ్ఞాపనలు తీసుకోవడం చాలా సందర్భాలు. అలా కాకుండా ఇదే ఉపలక్ష్మి గారు అనేక విషయాలు చెప్పారు. ఒక రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడా సీఎం హోదాలో? ప్రధానమంత్రి కూడా ప్రెస్ మీట్. సార్ ప్రధానమంత్రి గురించి ఆయన ఫాలో అవుతున్నారు సార్, ఆయన ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రజల్ని కలిసేవాడు కాదు. అదేదో భవన్ కట్టుకున్నాడు కదా హైదరాబాద్ లో, ఎక్కడ గేట్లు వేసి ఎవరిని రానిచ్చేవాడు మొత్తం. ఇప్పుడు ఈయన కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాడు. ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ని కలవలేకపోయేవాడు. ఈ ప్రజలతో కలవలేకపోతున్న వాళ్ళందరూ ఒక రోజుకి పోతారు, ప్రజలు ఓడిస్తారు. మోడీ గారు కూడా కలవట్లేదు కదా, ఆయన పోతాడో లేదో తెలియక మోడీ గారు పార్టీ ఆఫీస్ మోడీ గారు అక్కడ ఎగ్జాంపుల్ ఏమవుతుందని చెప్పా. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ చంద్రబాబు నాయుడు గారి రీసెంట్ 2 మీటింగ్స్ విత్ అమిత్ షా ఎందుకో తెలియదు ఇప్పటి వరకు. అలాగే చెప్పేదానండి, నన్ను చెప్పలేమండి సార్. మోడీ గారు చాలా మందితో కలుస్తా ఉన్నాడు, జనంతో, పార్టీ ఆఫీస్ దగ్గర కూడా చాలా మందితో మాట్లాడుతా ఉన్నాడు, పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాడు. మీరు కావాలంటే మేము చూస్తూనే ఉన్నాం కదా. మీరు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలనుకుంటే అలాంటి సమాధానం చెప్తారు కానీ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ప్రజలకు దూరంగా ఉంటున్నారు, మీడియాకు దూరంగా ఉన్నారు. ఈవెన్ పార్లమెంట్ హౌస్ లో మీడియాతో మాట్లాడే పరిస్థితి లేదు మోడీ గారు. అవును, ఇప్పుడు సాంప్రదాయమే లేదు, అలాగే నేను చెప్పేదండి, మోడీ గారు జర్నలిస్టులతో మాట్లాడట్లేదు, ప్రెస్ మీట్ పెట్టట్లేదు లేదా నేను ఏకీపిస్తా. కానీ ఆయన కార్యకర్తలు కలుస్తున్నాడు, నాయకులు కలుస్తున్నాడు, కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ప్రజలు కలుస్తా ఉన్నాడు. నేను అసలు ఎవరిని కలవట్లా,
ఈయన ఎవరిని కలవట్లా. రైట్ 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 ఈయన రైట్ రైట్ తాడేపల్లి సో ఆయన కార్యకర్తలు కలవకపోతే ఆయన కార్యకర్తలు హర్ట్ అవుతే ఆయన వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు, రఫీ గారు, లక్ష్మణ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.